నేను ఒకటే ఈ సభాముఖంగా ఒకటి చెప్పదలుచుకున్న మా నాయకులకు అందరికీ, మనం ఎవరి తెరువు పోవద్దు, మన తెరువు వస్తే వదిలిపెట్టవద్దు. ఇదే సిస్టమ్ మనది, ఇది సిస్టమ్. ఏదైనా పని కోసం పోతే మీరు దయచేసి ఇంతకుముందు మన భరత్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు కలిసిపోండి, కలిసి ఉంటే కలదు సుఖం. అబ్రహం లింకన్ చెప్పిండు, ఏం చెప్పిండు? ఒక కర్ర తీసుకొచ్చిండు, ఆ కర్రను తప్పకుండా తెంపవచ్చు ఒక కర్రను, కానీ అదే 5 కర్రలను పెడితే ఇరుగుతుందా? మీరు 5గురు ఇలా ఉంటే ఎవరైనా మీ తెరువు వస్తారా? అరే బాబు వాళ్ళ తెరువు పోవద్దురా భయ్, 10 ఇయర్స్ల తెరువు పోవద్దు. ఎవరికి ఈగ వాలినా తేనె తట్టులాగా ఉండాలి. తేనెటీగలు ఏం చేస్తాయి? వాటికి అసలే ఏలు పెట్టవద్దు, ఏలు పెడితే ఏం చేస్తాయి తెలుసు కదా. ఆ పద్ధతిలో ఇప్పటి నుంచి మీరందరూ ఉండాలి. దయచేసి చెప్తున్నా, హెడ్ క్వార్టర్లో ఉండండి, దీన్ని ఉపయోగించుకోండి. నేను ఉంటా మీకు అందుబాటులో. నేనేదో అమెరికా, దుబాయ్ ఇక్కడ బిజినెస్ లేవు నాకు నా ప్రజలే, మీరే నా కుటుంబ సభ్యులు. మానుకోట నియోజకవర్గమే నా కుటుంబము. చాలా మంది బదనాం చేశారు, భూ కబ్జా అట, ఇదట, అదంట అని చెప్పేసి మాట్లాడారు. మొన్న నేను సవాల్ విసిరిన, ఎవడైనా అయ్యప్పకు పుట్టి ఉంటే, శంకర్ నాయక్ తప్పు చేసి ఉంటే నీలో నడి సెంటర్ను, నడి బొడ్డుల నెవరు సెంటర్ కాడ నిరూపించండి, నేను సిద్ధంగా ఉంటా అని చెప్పిన. రాలే, బదనాం చేశారు కావాలని చెప్పేసి. కొంతమంది బదనాం చేశారు, కొంతమంది మోసం చేశారు, కొంతమంది మాయమాటలు చెప్పిన ఈ ప్రజలు కొద్దిగా నమ్మవచ్చు అని నేను అనుకుంటున్నా. అలెగ్జాండర్ లాంటి పోయిండు, నేనే చూపెడతా, సత్తా చూపెడతా. ఎవడు ఏం చేసిండో, ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూయిస్తా. ఎప్పుడైనా పోయింది ఆల్రెడీ 55 క్రాస్. ఏం చేస్తాం రాబాయ్? అమెరికా మొన్ననే అమ్మాయిని పంపిస్తాం, అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసి పడేద్దాం, బాబును కూడా ఎక్కడికో సివిల్ సర్వీస్ పంపిద్దాం. చూద్దాం, ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటున్న వేట మొదలైంది, చూద్దాం ఏం చేయాలో. నేను కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్ చదువుతాండు, ఎలా చేయాలి సినిమా ఏంటి కదా అని చెప్పేసి. శంకర్ నాయక్ కేసీఆర్ ఒకటే కార్తీలో పుట్టిండు బిడ్డ, ఆధార్యపడవద్దు, మనోళ్ళని నేను కాపాడుకునే సత్తా నాకు ఆ భగవంతుడు ఇచ్చిండు. మీకు ఏ విధంగా 12 గంటల నైట్ ఫోన్ చేయండి, వచ్చేస్తా. బాధపడవద్దు, భద్రు ఏడవద్దు, అస్సలే బాధపడవద్దు.